ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త తలకాయ నొప్పులు రాబోతున్నాయా? క్యాబినెట్ రూపంలో రాబోతున్నాయా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. క్యాబినెట్ రూపంలో ఎందుకు కొత్త తలకాయ నొప్పులు రాబోతున్నాయి చెప్తాను నేను మీకు. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సరే, ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి 18 మంది క్యాబినెట్లో ఉండాలి. ఎవరి క్యాబినెట్ అయినా సరే. గతంలో కేసీఆర్ క్యాబినెట్లో కూడా 18 మంది ఉండేవాళ్ళు మంత్రులు. సో ఇప్పుడు 16 మంది ఉన్నారు రేవంత్ క్యాబినెట్లో. అంటే 2 ఖాళీలు ఉన్నాయి. సో ఆ 2 ఖాళీలకి దగ్గర దగ్గర 20 మంది పోటీ పడుతుర్రట. ఆ 2 ఖాళీలు కూడా ఎట్లున్నాయంటే, ఫస్ట్ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది మంత్రివర్గంలోకి వచ్చారు. దాని తర్వాత దఫాదఫాలుగా మంత్రుల్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక 6 నెలలు 8 నెలలు అయిన తర్వాత ఇంకా కొంతమందిని తీసుకున్నారు. బీసీలు లేరు ఎక్కువ అది ఇదనే ప్రచారం జరుగుతున్నప్పుడు వీళ్ళు బీసీ డిక్లరేషన్ చెప్పారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు కదా. మహారాష్ట్ర ఎన్నికలలో కూడా మేము తెలంగాణలో బీసీల మీద పనిచేస్తున్నాము, ఇక్కడ కూడా అట్లనే చేస్తాము అని అక్కడ క్యాంపెయిన్లో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కొంతమంది బీసీలని క్యాబినెట్లోకి తీసుకున్నారు. దాని తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయి మన దగ్గర. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ కొంత ముస్లింల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒకరిని క్యాబినెట్లకు తీసుకోవాలని, అప్పటిదాకా ఆ కమ్యూనిటీ నుంచి క్యాబినెట్లో లేకుండే. సో వాళ్ళని క్యాబినెట్లకు తీసుకోవాలని ముస్లిం నుంచి అజారుద్దీన్ని క్యాబినెట్లకు తీసుకున్నారు. సరే, ఆయన క్యాబినెట్లకు తీసుకున్నారు. కానీ చాలా రోజుల వరకు 6 నెలల లోపు ఆయన ఎమ్మెల్సీ కాకపోతే ఆయన పదవి పోతుంది, తీసుకొని అవమానించేలాగా ఉంది అనేది కూడా గతంలో మనం చూసినాం. సరే, లాస్ట్ మినిట్లో ఇంకొక 3-4 రోజులు ఉందనగా గవర్నర్ ఆమోదించారు, ఆయన పదవి కంటిన్యూ అవుతుంది. అయితే అప్పుడు అజారుద్దీన్ని తీసుకున్నప్పుడే 3 ఖాళీలు ఉంటే 3 అప్పుడే ఫిల్ చేస్తారు అన్నారు. కానీ అజారుద్దీన్ని మాత్రమే తీసుకున్నారు. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. అంటే మొత్తం మీద ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏండ్ల తర్వాత కూడా ఇంకొక 2 ఖాళీలు ఉన్నాయి క్యాబినెట్లో. ఎవరు ఆ శాఖలు ఖాళీగా ఉన్న శాఖలు మిగతా మంత్రులకే కేటాయించి ఉన్నాయి. సీఎం గారి ఒక్కరి దగ్గరనే దగ్గర 7-8 శాఖలు ఉన్నట్టున్నాయి. కీలకమైన శాఖలు కూడా ఉన్నాయి. హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, ఇట్లా రకరకాల శాఖలు ఉన్నాయి. అయితే ఇంకొక 2 క్యాబినెట్లకి కొత్తగా రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుర్రట అంటే, రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారట అంటే, 2 మాత్రమే తీసుకున్నాడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని కూడా బయటకి పంపించి ఆ 2 కూడా యాడ్ చేసి, అంటే ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న ఒక 3-4 బయటకి పంపి ఇంకొక 2 యాడ్ అయ్యేటోళ్ళు ఉన్నారు. సో మొత్తం 6 తెచ్చుకుందాము అని చూస్తున్నారట. సరే, 6 కొత్తోళ్ళని తెచ్చుకుందామని చూసినా, లేకపోతే ఆ 2 ఫిల్ చేయాలని చూసినా కూడా బయట ఆశావాహుల సంఖ్యనేమో ఎక్కువ ఉంది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాదిగ సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు. సో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లంబాడ కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు. ఆ కోటాలో కొంతమంది మాకు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. తర్వాత యాదవ్ కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు. మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎవరి క్యాబినెట్ అయినా సరే దాంట్లో ఒక్కరికైనా సరే యాదవ్ కమ్యూనిటీ నుంచి ఇచ్చేటోళ్ళు. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాదవ్ కమ్యూనిటీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రమే, ఆయన క్యాబినెట్లో మాత్రమే యాదవ్ కమ్యూనిటీ నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా మంత్రి లేరు. సో వాళ్ళని ఫిల్ చేయాల్సి వస్తుంది కదా. సో ఇట్లా చూసుకున్నా కూడా 3 కమ్యూనిటీల నుంచి ఇవ్వాల్సినటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ 2 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఎట్లా ఫిల్ చేయాలి అనే దానికోసమని ఇప్పుడున్న వాళ్ళల్లో కొంతమందిని తీసేసి ఇంకొంతమంది కొత్తోళ్ళని యాడ్ చేస్తారు అని అంటున్నారు. అయితే తీసేసుడు అంత సాధ్యమవుతుందా చెప్పినంత ఈజీగా? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక ఉద్యోగం నుంచి ఎవరినన్నా తీసేస్తేనే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాంటిది ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు మంత్రి పదవి పోతే రేపొద్దున నియోజకవర్గ జనాలకు ఏం చెప్పుకుంటాడు, ఆ కమ్యూనిటీ నాయకులకు ఏం చెప్పుకుంటారు? కాబట్టి ఇంకొకటి ఏమొస్తుందంటే, ఎవరినైతే తీసేస్తారో వాళ్ళు ఏ కారణాలతో తీసేస్తున్నారు అది చెప్పాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు తీసేస్తున్నారు, ఫస్ట్ క్యాబినెట్లకి తీసుకునేటప్పుడే 2.5 ఏండ్లు కొంతమందిని క్యాబినెట్లో ఉంచుతాం, 2.5 ఏండ్లు కొందరికి అవకాశం ఇస్తాం, ఇంకో 2.5 ఏండ్లు కొందరికి అవకాశం ఇస్తాం అనేది చెప్తే మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యేటోళ్ళు, లేకపోతే తెలంగాణ జనాలకి కూడా ఒక క్లారిటీ ఉండేది. అంటే 2.5 ఏండ్లు ఉంటుర్రు అని. అదేం కాదు కదా. ఒక 3-4 తీసేస్తామంటున్నారు. ఏం కారణాలు చెప్పి తీసేస్తారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళ శాఖలలో జరుగుతున్న అవినీతి అని చెప్తున్నారు. సరే, దాని మీదకే వద్దాం. ఒకవేళ వాళ్ళ శాఖలలో జరుగుతున్న అవినీతి అనే దాని మీదనే ఎవరో ఒక మంత్రిని తీసేసిరు. ఆ మంత్రిని తీసేస్తే ఆ మంత్రి ఒక్కడి శాఖలో మాత్రమే అవినీతి జరుగుతుందా? మరి మిగతా మంత్రులను అట్లనే ఉంచి వీళ్ళని మాత్రమే తీసేస్తే
ఏం చెప్తున్నట్టు, ఏం ఇండికేషన్ ఇస్తున్నట్టు? ఇప్పుడు తీసేసిన మంత్రి బయటకొచ్చి నా శాఖ ఒకటే దాంట్లో అవినీతి జరుగుతుందా, పలానా అయిన శాఖలు ఏంది పరిస్థితి, ఇంకొక పలానా అయిన శాఖల పరిస్థితి ఏంది అని వాళ్ళు మిగతా మంత్రులందరి అవినీతి బయట పెడతారు. మనం చూసినాం కదా గతంలో కొండా సురేఖ ఇంటి మీదకి రాత్రిళ్ళ పోలీసులు పోతే వాళ్ళ బిడ్డ చెప్పిన మాటలు చూసినాం కదా. మా ఇంటి మీదకి రాత్రిళ్ళ పోలీసులు ఎట్లా వస్తారు, మా ఓఎస్డీకి సంబంధించిన ఇష్యూ మీద అసలు ఆ వ్యవహారం మొత్తం జరిగిందే ఇంకొక దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గరి మనిషి దగ్గర అదంతా జరిగింది. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, మా ఇంటి మీదకి పోలీసులు ఎట్లా వస్తారు అని చెప్పారు. కాబట్టి అంత ఈజీగా ఏం కాదు. ఇప్పుడు మీరు తీసేస్తాము అంటే తీసేసిన వాళ్ళు ఊరికే ఊరుకుంటారు అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఎందుకు తీసేసిర్రు అని అడుగుతారు. చాలా ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అంత చెప్తున్నంత ఈజీగా ముగ్గురు తీసేస్తారు, నలుగురు తీసేస్తారు అంటే ఇంకొక మేజర్ సమస్య ఏమవుతుందంటే ఏ కమ్యూనిటీ నుంచి తీసేస్తారు. ఇప్పటికే బీసీలకు సంబంధించిన చాలా వాళ్ళని తీసుకోవాల్సింది ఉంది, తీసుకోలేదు అనేది రేవంత్ క్యాబినెట్ మీద ఉన్న మరక. సో ఇప్పుడు తీసేస్తే కనుక సేమ్ సామాజిక వర్గం వాళ్ళతో ఫిల్ చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళని తీసుకొస్తారా? ఇప్పుడు ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి తీసేసి ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎవరిని కూడా మళ్ళీ క్యాబినెట్లో పెట్టుకోకపోతే అది కూడా ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది కదా తెలంగాణలో. కాబట్టి పెద్ద తేనె తుట్టని కదిపినట్టే అవుతుంది. అంత ఈజీగా జరిగే అవకాశం అయితే కనిపిస్తలేదు మనకి. కానీ జూన్ 2 తర్వాత తెలంగాణ ఫార్మేషన్ ఉంది కదా, జూన్ 2 తర్వాత క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అని, ఇగో పలానా ఆయన పోతాడు అని, పలానా ఆయన శాఖలు మారుతాయి అని ఇట్లాంటి లీకులు అయితే విపరీతంగా వస్తున్నాయి. ఆ లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అందరికీ తెలిసింది. కొంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటువైపున ఉన్నటువంటి వాళ్ళే కొంత లీకులు ఇస్తున్నారు, లీకులు ఇచ్చి మెంటల్గా ప్రిపేర్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. సరే, ఆ లీకుల ద్వారా బయటకు వచ్చినటువంటి లీడర్లు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు, హైకమాండ్ దగ్గరికి పోతున్నారు. మాకెందుకు తీసేస్తారు, నా శాఖను ఎందుకు తీసేస్తారు, నా పదవిని ఎందుకు తీసేస్తారు అని వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళ హైకమాండ్ దగ్గరికి రీచ్ అవుతున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఎట్లా చూసినా కూడా ఈ మంత్రివర్గ విస్తరణ అనేది కాంగ్రెస్ పార్టీకి కొత్త తలకాయ నొప్పులు తెచ్చిపెట్టుడైతే కన్ఫామ్గా కనిపిస్తుంది. ఒకవేళ తీసేస్తే కనుక తీసేసినటువంటి వాళ్ళని ఎందుకు తీసేసిర్రు అనేటువంటి రీజన్ పర్ఫెక్ట్గా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా, తెలంగాణ సమాజం సాటిస్ఫై అయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అవినీతి మరకనే అంటిస్తే కనుక కేవలం నేను మాత్రమే అవినీతి పరున్నా వేరే వాళ్ళు కాదా అని వాళ్ళు మిగతా వాళ్ళ అవినీతిని బజార్న పడిచే అవకాశం ఉంటుంది. ప్లస్ సామాజిక సమీకరణాలు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని అయితే అనిపిస్తలేదు. కానీ ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక శాఖల్ని చూస్తున్నటువంటి, కీలకంగా హైకమాండ్ వాళ్ళ అగ్రనాయకులకు కూడా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని పక్కకు జరపాలి అనేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి చాలా గట్టిగా జరుగుతున్నాయి అనే చర్చ అయితే బయట ఎక్కువ వినిపిస్తుంది. మరి చూడాలి ఎవరు సక్సెస్ అవుతారు దీంట్లో, ఎవరు గెలుస్తారు, ఎవరు నిలబడతారు, ఎవరి గేమ్ వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.